హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు అక్కడ ఉన్నటువంటి 16 మంది ఐపీఎస్లకి జారీ చేసినటువంటి జీవో చినికి గాలివానై అది రాజకీయం వైపు అడుగులు వేస్తూ ఉంది. సో మరి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా రాజకీయం దుమారంగా సృష్టించబోతున్నట్టు ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది. సో మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకుడు సిఎస్ రావు గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏపీలో జరుగుతున్నటువంటి ఐపీఎస్కి సంబంధించిన ఒక అంశం మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. ఇది చినికి గాలివాన్ అయ్యి ఇప్పుడు రాజకీయం వైపు అడుగులు వేస్తుంది. సో మరి దీన్ని రాజకీయం వైపు ఎందుకు అడుగులు వేసే ప్రయత్నంగా చేస్తున్నట్టున్నారు? సో ఐపీఎస్కి మెమోలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. మామూలుగా సాధారణ పరిపాలన విషయంలో ఎడ్యుకేటివ్ సిస్టంలో ఇది ఒక పెద్ద ఇష్యూ. 16 మంది ఐపీఎస్లకి అందులో సీనియర్లు ఐపీఎస్లు ఉన్నారు. వాళ్ళలో సిఐడి చీఫ్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, నిఘాధిపతిగా చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి మెమోలు ఇవ్వడం అని అంటే అదేం చిన్న విషయం అయితే కాదు. అసలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ పరిస్థితి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చుకున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుంటే కనుక 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా వీళ్ళ యొక్క భాగస్వామ్యం కీలకంగా ఉంది. ఆన్ పేపర్ దొరికే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ ఐపీఎస్లే దొరుకుతారు. సరే, ప్రభుత్వం మారింది 2024. ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం చేసేటువంటి విధానాలను అమలు చేసేటువంటి సిస్టంలో ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ మధ్యకాలంలో బెంగళూరు వెళ్ళి బెంగళూరులో జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కలిశారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ తాజాగా. అసలు వాళ్ళకి మెమోలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం రహస్యంగా బెంగళూరులో ఈ 16 మంది ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని గందరగోళంలోకి నెట్టేయాలి, ఏం చేస్తే గందరగోళంలో పడిపోతుంది అనేటువంటి దాని మీద ఒక స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, రూల్ ఆఫ్ లా లేదు అనేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఆ దిశగా రూల్ ఆఫ్ లా లేకుండా ఉండేటువంటి దిశగా, అలాగే అల్లకొల్లను సృష్టించేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో దానికి ఈ వీళ్ళ సహకారం ఉంది. రహస్య మీటింగ్లో అదే ఎజెండా అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది రాజకీయపరమైన ఆరోపణ. దీనికి కౌంటర్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆల్రెడీ ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఐపీఎస్ల చేత పని చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పక్కన పెట్టేసింది అనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వర్ణజిత్ సేన్, ఆయన రిటైర్డ్ డీజీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐపీఎస్లకు మెమోలు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉన్నారు వీళ్ళు. దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కదా 2019లో, అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఉన్నట్టు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా పక్కన పెట్టారు, మెమోలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడు ఐఏఎస్ కదా ఆయన, మరి అప్పుడు ఎందుకు మెమోలు ఇచ్చారు. అలాగే ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ మోస్ట్ ఐపీఎస్, మరి ఆయన్ని ఎందుకు 5 సంవత్సరాల పాటు మీరు సస్పెండ్ చేసి నిరాధారమైన ఆరోపణలతోటి ఉద్యోగంలోకి విధుల్లోకి చేరకుండా మీరు చేయించారు. అలాగే అనేక మంది ఈ జాబితాలో ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఏం చేశారు, ఆయన ఎన్నికల కమిషనర్గా ఉంటే ఆయన తీసేసి అక్కడ ఎవరినో తీసుకొచ్చి చెన్నై నుంచి రాత్రికి తీసుకొచ్చి ఒక అంబులెన్స్లో తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ చేశారు కదా, కనకరాజు అనుకుంటా ఆయన పేరు. ఆ కనకరాజుని తీసుకొచ్చి చేశారు కదా. తర్వాత కోర్టు వద్దంటే మళ్ళీ తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్లారు కదా. సో ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారు అని ఇప్పుడు అనేక మంది, ఇప్పుడు ఇంకొక జాస్తి తన పేరు ఏదో ఉంది, ఇంకొక ఆఫీసరు, అతను కూడా అదే చేశారు. సో ఇలా అనేక మందిని టార్గెట్ చేసి ప్రత్యేకించి సామాజిక వర్గాన్ని చూసి వాళ్ళు ఏం చేయకపోయినప్పటికి కూడా సామాజిక వర్గం, కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశాడు కదా. సరే, ఎల్వి సుబ్రహ్మణ్యం అంటే తీసేయండి, బ్రాహ్మణ సామాజిక వర్గం, మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులనే కదా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది. మరి ఆ రోజున వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు, ఈ ఐపీఎస్ సంఘాలు కానీ లేదంటే ఐఏఎస్ సంఘాలు కానీ
లేదంటే రిటైర్ అయినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంధిస్తూ ఉన్నారు. మెమోలు ఇస్తే తప్పేంటి అని. ఇప్పుడు ఐడియల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ అంటారు. అంటే కాముగా ఉండేటువంటిది, అంటే ఐడియల్ మైండ్స్ ఏం పని లేకుండా ఉండేది రాక్షసులతో సమానం అంటాం. అలాంటి ఆలోచనలు వస్తాయంట ఖాళీగా ఉంటాయి బ్రెయిన్కి. ఇది జనరల్ చెప్పేటువంటిది, పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఒక నానుడి. ఐడియల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ అని. ఐడియల్ కాదు, ఐడియల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ అని. సో అలాగా ఇప్పుడు రెండు నెలల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ 2 నెలల నుంచి ఈ 16 మంది ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యూటీలోకి హాజరు కావట్లేదు. వాళ్ళు కొంతమందిని వీఆర్లో ఉంచారు, కొంతమందిని ఏమో డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు. మరి వీఆర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసులకు అయితే రావాలి కదా, సరే పని చేస్తారా చేయరా తర్వాత సంగతి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆఫీసుకి రాకుండా ప్రభుత్వ విధులకు దూరంగా ఉంటూ బెంగళూరు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని డీజీపీకి కంప్లైంట్ చేశారు, తిరుమలరావుకి. మరి డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు డీజీపీ ఏం చేయాలి, వాళ్ళని మెమో ఇస్తారు కదా, మీరు డ్యూటీలకు హాజరు కండి, 8 hours మీరు డ్యూటీ ఉంది కదా యాజ్ పర్ ది నామ్స్, మీరు వచ్చి హాజరు కావాలి అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం దాకా డీజీపీ ఆఫీస్లో మీరు వచ్చేటప్పుడు మీరు పంచి కొట్టాల్సిందే, మళ్ళీ వెళ్ళేటప్పుడు పంచి కొట్టాల్సిందేను అని చెప్పారు. ఆ చెప్పిన దాన్ని తప్పు ఎలా పడతారు? 8 hours డ్యూటీ చేయమంటే తప్పు ఎలా అవుతుంది? దాన్ని కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మద్దతుదారులు పరోక్షంగా కొంతమంది, ప్రత్యక్షంగా కొంతమంది ఇచ్చేటువంటి వాళ్ళు మెమోల్ని తప్పుపడుతున్నారు. మెమోలు ఇవ్వడానే తప్పుపడుతున్నారు. అసలు ఎలా ఇస్తారు మెమోలు? ఇంతమందికి 16 మంది ఐపీఎస్లకి మీరు మెమోలు ఎలా ఇస్తారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరొక ఆలోచన కూడా చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెష్ ఐపీఎస్ని ఐఏఎస్ని కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఆయన అభ్యర్థించారు. ఆ క్రమంలో ఆల్రెడీ కొంతమందిని ఇచ్చారు. ఇప్పటికీ ఐపీఎస్ని ఫ్రెష్ ఐపీఎస్లు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 16 మందిని సెంట్రల్ గవర్నమెంట్కి సరెండర్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అంటే సరెండర్ చేసే అవకాశం ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఇప్పుడు రాష్ట్రంలో పనికిరానటువంటి ఐపీఎస్లు కేంద్రానికి తీసుకొచ్చి మేమేం చేసుకుంటాం అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుందిగా, వాళ్ళు వేసేటువంటి అవకాశం కూడా ఉంది కదా. కాబట్టి అది కూడా ఒకటి చర్చిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఈ 16 మంది ఐపీఎస్లు ఏం చేయాలి? ఈ 16 మంది ఏం చేశారు? అసలు నిబంధనలు పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపారు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. దానికి సంబంధించిన ఆధారాలు కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడునే నిరాధారమైన ఆరోపణలతోటి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు కదా నంద్యాలలో. ఈవెన్ 41A నోటీసు కూడా సర్వ్ చేయకుండా అప్పటికప్పుడు సర్వ్ చేసి అరెస్ట్ చేయమన్నారు అంతే. కానీ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ముందు వస్తే మేము చెబుతాం అంటారు ఆ రోజున. అదే కదా చెప్పింది. అంటే చంద్రబాబు నాయుడికే ఆ విధమైన పరిస్థితి. ఇంకా మామూలు వాళ్ళని ఇళ్లలోకి వెళ్ళి ఏ విధంగా చేసింది ఆ రోజున ఏపీసీఐడి. అనేక మందిని ఇళ్లలోకి వెళ్ళారు కదా, అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి వెళ్ళారు, బెడ్రూమ్లోకి వెళ్ళి మహిళలను చూడకుండా పిల్లలని చూడకుండా ఎట్టబడితే అట్ట అరాచకాలు చేశారు కదా. మరి ఈ ఐపీఎస్లు ఎందుకు క్షమించాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం? కాబట్టి వీళ్ళని అసలు విధుల్లో లేకుండా డిస్మిస్ చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. ఆ డిస్మిస్ చేయడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది అన్వేషిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సెకండ్ ఆప్షన్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని వీఆర్లో పెట్టారు, కొంతమందిని డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు. కాకపోతే వాళ్ళని ఏంటంటే ఇప్పుడు సస్పెండ్ చేయలే, ఇంకా సస్పెండ్ చేయాలా లేదంటే వాళ్ళని సరెండర్ చేయాలా అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తూ ఉంది. ఐపీఎస్లు కాబట్టి వాళ్ళకు కొంత కొన్ని రక్షణ తోటి కూడినట్టు కొన్ని నియమ మార్గదర్శకాలు ఉంటాయి. సో వాటిని అనుగుణంగా, అందుకే చంద్రబాబు నాయుడు పదే ఎందుకు చెప్తున్నాడంటే చట్ట ప్రకారమే ఏదైనా శిక్షిస్తాను అని చెప్తున్నాడు ప్రతిసారి కూడా. అందుకే చట్టంలో ఉన్నటువంటి ఎసలుబాటు ఏంటి, వీళ్ళని ఏ విధంగా శిక్షించాలనేది ఆలోచిస్తున్నారు. దాని మీద సంబంధించి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర హోంశాఖ తోటి మాట్లాడుతున్నారు. వీళ్ళు అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టరు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళ మద్దతు లేదంటే పోలీస్ సంఘాల మద్దతు వీటన్నిటిని కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా కానీ ఇదేమి వాళ్ళని విడిచిపెట్టేటువంటి పాపం కాదు కదా వాళ్ళు చేసినటువంటి పాపం. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ప్రజలు తెలుసు కాబట్టి వాళ్ళు మ్యాండేటరీ జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం వీళ్ళే కదా దగ్గరుండి మొత్తం చేసింది. సో కాబట్టి ప్రజలు వీళ్ళని కూడా తిరస్కరించారని చెప్పేసి అనుకోవాలి. అందుకే ఇప్పుడు వీళ్ళ యొక్క మెమోలు జారీ చేసినటువంటి మెమోలు ఏంటంటే రాజకీయ కోణం నుంచి దీన్ని తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు రాజకీయ కోణం నుంచి వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఆ యాంగిల్లో వస్తుంది.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అనేటువంటి లిస్ట్ కూడా బయటకు తీస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒప్పు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తే తప్పు ఎలా అవుతుంది అనేటువంటి ఒక రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. సో కాబట్టి ఈ రాజకీయ యుద్ధంలో ఈ 16 మంది ఐపీఎస్లు ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడతారు అని చెప్పి మనం భావించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.